మనసు నిలిపిన వాడెపో మానవుండు, మనసు నిలిపిన వాడెపో మానవుండు, బుద్ధి మెరిగిన మనుజుండే బుధజనుండు. చెప్పు మాటలు ఒకటైన శ్రేష్ఠుడగును, చెప్పు పదములు ఒకటైన శ్రేష్ఠుడగును, సత్యమును తెలుపు బాట ఈ సాయి మాట. సత్యమును తెలుపు మాట ఈ సాయి బాట. Only that person can be called a man who has controlled his mind. And he is a wise person who knows how to use his intelligence properly. He is the best person who combines and who makes his words and deeds the same. This is the path of truth which Sri Satya Sai tells. ముక్తి కోరి నరుడు ముక్కోటి దేవతల, ముక్తి కోరి నరుడు ముక్కోటి దేవతల, వేడుచుండిన గాని వెతలు బోవు. ముక్తి కోరి నరుడు ముక్కోటి దేవతల, వేడుచుండిన గాని వెతలు బోవు. కారణం తనదులోని అహము తాచంపుకొన్నచో, తనదులోని అహము తాచంపుకొన్నచో, ముక్తి ఎలా తానే ముక్తి కాడే. ముక్తి కోరి నరుడు ముల్కోటి దేవతల, వేడుచుండిన గాని వెతలు బోవు. తనదులోని అహము తాచంపుకొన్నచో, ముక్తి ఏల తానే ముక్తి కాడే. ముక్తి ఏల తానే ముక్తి కాడే. Seeking liberation, man may be praying to 3 crores of gods, but he would not be able to free himself from the worries and the problems. But if only he can kill the ego in him, he becomes himself liberation. Where is the question of seeking liberation? దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. మానవుడు ఏ చిన్న కార్యంను సాధించవలనన్నను ప్రకృతిని ఆశ్రయించవలసి వస్తుంది. Whatever small little accomplishment a man has to do, he has to seek the help of nature. ఈ ప్రకృతి ఎవరి సొత్తు కాదు, ఇది భగవంతుని సొత్తు. This nature belongs to God. It is no one's possession. భగవంతుడు సానుకూలుడు కాకుండా ఏ మానవుడు కూడాను ఎట్టి కార్యమును కూడాను ఈ ప్రకృతిలో సాధించలేడు. If God is not favorably inclined, no human being, however great he is, cannot achieve anything in nature. ఏదో ఒక విధముగా ఈ కార్యము సాధింపబోనుటకై కొందరు ప్రయత్నించినప్పుడు ఇది విఫలమైపోతూ ఉంటారు. When man tries not realizing this basic truth, he would not be able to succeed. He will face only a defeat. దీనికి చక్కని ఉదాహరణము రామాయణమే. You find an excellent illustration in Ramayana. భగవంతుడైన రాముని విస్మరించి సీతను పొందే నిమిత్తమై
రావణుడు అనేక విధములైనటువంటి పాట్లు పడ్డాడు. Ravana tried his best, made ceaseless efforts in order to get Sita, but giving up Rama. రామానుగ్రహము లేక సీతను పొందుటకై చేసిన ప్రయత్నములన్నీ కూడాను విఫలమైపోయినవి. All the efforts made in order to reach Sita and obtain her, without the grace of Rama, they were all విఫలమవుతమే futile. కాక తన యొక్క జీవితముని నాశనము గావించుకోవటమే కాక తన యొక్క సంతతిని తన యొక్క బంధుబలము కూడాను రాజ్యమునే భస్మము గావించుకున్నాడు. With such futile efforts, not merely did he not succeed, but also he lost his life, he lost the lives of all his relatives and his entire clan, and it was reduced to ashes. భగవంతుడు సానుకూలుడు కావాలనన్నా If you want God to be favorably inclined, అతనిని ప్రార్థించడమే ప్రధానమైన మార్గము. the only right royal path is prayer. మానవుని యొక్క మనస్సు ఒక పద్మము వంటిది. Man's mind may be compared to a lotus. ఈ పద్మము పైన మధుకరములు అనేటువంటి రెండు తుమ్మెదల వారి ఉంటాయి. On this lotus, there are two bees which sit upon. ఇవి రెండు కూడాను రెండు పదములుగా విభజించినప్పుడు మధు కర అని రెండు పదములుగా ఏర్పడతాయి. When you divide this word Madhukara, one is Madhu, the other one is Kara. మధు అనగా జలము, Madhu refers to water. కరమనగా కిరణము, సూర్యకిరణము. Kara refers to the rays of sun. ఈ పద్మములకు క్రింద జలము పైన సూర్యుడు ఇరువురు లేకుండా ఈ పద్మము ఏమాత్రం కూడా జీవించలేదు. Lotus will not be able to live without water underneath and without the rays of the sun falling upon it. ఈ కరమనేటువంటి సూర్యుడు క్రింద ఉన్నటువంటి మధు అనేటువంటి జలమును పైకి తీసుకోవటం తిరిగి కిందికి పంపటం జరుగుతూ ఉంటుంది. The sun god, through the rays of sun, takes the water up and gets the water down again on earth. ఈ మధు కర అనేటువంటి రెండు తుమ్మెదలే రా మా అనేటువంటి స్వరూపములు. This Madhu Kara, these two bees, they have taken the form of Ra, Ma, two bees again. కనుక ఈ మధురమైనటువంటి ఈ మధుకరమైనటువంటి యొక్క భగవత్ నామమును ఎవరు హృదయపూర్వకంగా ప్రేమించి భావించి స్మరించురో వారికి ఏ విధమైనటువంటి బాధలు కూడాను ఉండవనేటువంటిదే కాక భగవంతుడు వారు హృదయవాసిగా ఏర్పడతారనేటువంటిది కూడాను పరమ సత్యము. All those people who resort to chanting this sweet name of Rama with love, with faith and with full confidence will not merely be free from all troubles and problems, but will have all their life ambitions fulfilled. మానవ జీవితమునకు మహత్తరమైన ప్రక్రియ ఆత్మవిశ్వాసమే. The most important requirement for man's successful life is self-confidence. ఈ నామం పైన పరిపూర్ణమైన విశ్వాసము కలిగినప్పుడే ఈ నామిని పొందడానికి సాధ్యమవుతుంది. Only when you have full confidence and faith in this particular name can you reach the named person behind the name. తరువ పుట్టు తరువున నలయంబు, తరువ పుట్టు గదిని గుతము, తరువ పుట్టు కనువున తత్వంబు అనగా రెండు చెట్టు కొమ్మలు ఒకదానికొకటి రాపిడి జరిగినప్పుడే ఇందులో అగ్ని ఆవిర్భవిస్తుంది. When you rub two pieces of wood one against another, that would generate fire. పెరుగును చిలికినప్పుడే వెన్న మనకు సాక్షాత్కరిస్తుంది. When you churn the curd, you can get butter out of it. తనువును పరిశోధనలు చేసినప్పుడే అందులో ఒక తత్వము అనేటువంటి యొక్క భగవత్ నామము మనకు ఆవిర్భవిస్తుంది. When you inquire into the secret and the mystery behind the body, you can get the sweet name Rama as the tattva itself. అయితే ఈనాడు అట్టి భగవత్ నామతత్వమును గుర్తించేటువంటి వారు చాలా తక్కువ. Today, such people who can recognize the greatness and the uniqueness of this name are very few. అనిత్యము అశాశ్వతమైనటువంటి ఈ జగత్ సంబంధమైనటువంటి భోగభాగ్యముల నిమిత్తమై మానవుడు తన కాలమును తన కాయమును తన కర్మను కూడాను అర్పితం గావించుకుంటున్నాడు. Most of the people spend their time
their body and their entire effort for the sake of getting the physical comforts and the ఇన్ని worldly విధములుగా comforts. శ్రమించి తాను పొందే ఫలితమేమిటో చెప్పలేకపోతున్నాడు. By all these great efforts to get the worldly pleasure, what is it that he is going to attain? He has not been able to answer this question. నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగా జీవుచు జీవితంబు నీరిద్దుల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా, ఏ పెద్ద సుఖంబు నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా. Oh man, think for a while. Right from the dawn of the day to the dusk, you go on spending all your time for eking out a livelihood. And thus you are wasting your entire life. You are forgetting the Lord Aravinda Dalayakasha himself. And by this method, you are not earning anything. Think about this particular truth, oh man. కాలమును ఈ విధముగా అపవిత్రము గావించి మనం పొందేటువంటి సుఖం ఏమిటో మనకే తెలియకపోతున్నది. You are polluting the sacred time by this particular approach towards life. What is it that మానవుని యొక్క లక్ష్యం ఏమిటో గమ్యం ఏమిటో గుర్తించుకోలేకపోతున్నాడు. What is the purpose of life? What is the goal of life? Man has not been able to recognize this truth. ఇది దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి మానవత్వమును ధరించి దీని యొక్క గమ్యమును మనం గుర్తించుకొనకుండినా, దీని యొక్క లక్ష్యమును మనం విస్మరించిన మనము ఉద్భవించినటువంటి కారణం ఏమిటి, ఉద్భవించే ప్రయోజనం ఏమిటి? After getting such a rare chance of human life, if you are not able to just remember the purpose of life and the goal of life, what is the use of your having got such a sacred human birth and human life? భగవంతుని నామమును నిరంతరము స్మరించినప్పుడే మన హృదయము మెత్తబడి భగవంతుని పాదమును ఒత్తుకునేటువంటి యొక్క ముద్దలు అనగా ప్రింట్స్ ఇందులో ఏర్పడుతూ ఉంటాయి. When you go on repeating and chanting the name of the Lord, your heart gets softened and the lotus feet of the Lord can get imprinted on your heart indelibly. ఇట్టి నామచింతన లేకపోవటం చేతనే హృదయము గట్టిపడుతూ బుద్ధి సూటి అవుతూ జీవితమును వ్యర్థము గావింపు చేస్తున్నది. Without such repetition and chanting of the name of the Lord, you become extremely clever and crooked and you waste your time. ఈనాటి మానవుని హృదయము మధురమైనటువంటిదిగాను సున్నితమైనటువంటిదిగాను మృదువైనటువంటిదిగాను మార్చుకోవాలి. It is necessary to transform man's heart into a sweet, soft one. ఇది కేవలం ఒక నామచింతన వల్ల తప్ప అన్య మార్గంలో ఇది మనకు లభ్యము కాదు. Only through chanting incessantly the name of the Lord can you achieve this. నామచింతన చేయుటకు ఏ విధమైనటువంటి మార్గమో ఏ విధమైనటువంటి నిష్ఠలో అనేటువంటిది మనం యోచించనక్కరలేదు. There is no need for thinking what is the path to be taken in order to chant the name of the Lord. ప్రేమతో కూడిన భావముతో భగవత్ నామమును ఉచ్చరించినప్పుడు ఇది అన్ని విధములైనటువంటి యొక్క సత్యమును పవిత్రతను చేకూర్పు చేస్తుంది. If you repeat the name of the Lord with a feeling of love, it can provide you and bless you with all the sacredness and the sweetness and divinity. దేశకాల పరిస్థితి ప్రభావమునకు మనం ఏమాత్రం కూడాను లొంగనక్కరలేదు. There is no need for us to become one with the types of circumstances. సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచించనమ్మని భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు. తాను లేని స్థానము కాని తనను కానిటువంటి ఒక వస్తువు కాని ఈ జగత్తు యందు కానరాదు. God is all pervasive, omnipresent, omnipotent and omniscient. There is no place where you do not get God. Therefore there is no need for waiting for a time or a place. You can repeat the name of the Lord wherever you are and at all times. ఈ భగవంతుని యొక్క నామమునకు ప్రధానమైనటువంటి కారణాలు మనం విచారించాలి. For the sacredness of this particular name and this path, we have to inquire into some of the reasons. వేదములు అనంతమైనటువంటివి. Vedas are infinite.
వీరిని నేర్చటం చాలా కష్టము. It is impossible to master them. ఈ అనంత వేదముల నుండి ఆవిర్భవించినటువంటివే ఉపనిషత్తులు. The Upanishads have emerged from this infinite Veda. వీటిని వేదాంతములను కూడా పిలుస్తూ వచ్చారు. Upanishads have been described as Vedanta also. ఈ వేదాంతమైనటువంటి ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. Bhagavad Gita is the very essence of all these Upanishads. భగవద్గీత అనగా కేవలము భగవంతుడు పాడిన పాట అని. Bhagavad Gita refers to the song celestial sung by the Lord. ఈ పాట అనేటువంటిది భగవంతుని యొక్క నామంతో కూడినటువంటిదిగా ఉండాలి. This song must be song associated with singing the name of the Lord. సర్వవేద సారము, The essence of all Vedas, సర్వోపనిషత్ సారము, the essence of all Upanishads, గీత యొక్క సారము the essence of Bhagavad Gita. భగవంతుని నామమే. All this is only the name of the Lord. ఈ నామమును మనం ఉచ్చరించినప్పుడే When we chant this particular name, వేద ఉపనిషత్ భగవద్గీతలను కూడా మనం ఉచ్చరించినట్టు వారమవుతాం. it is equal to chanting the entire Vedas, Upanishads and Bhagavad Gita. సర్వోపనిష్టారమైనటువంటి యొక్క భగవద్గీతను నమ్ముకుని జీవించుటకై మనం అందించగా దీనిని అమ్ముకుని జీవిస్తున్నారు ఈనాటి మానవులు. Bhagavad Gita, which is the essence of all Upanishads, is given to us to live and to practice that. But people today are selling such sacred Bhagavad Gita for money. కనుకనే ఈ భగవత్ నామం అనేటువంటిది కేవలము ఏదో ఒక తృప్తి నిమిత్తమై ఒక భగవంతుని అనేక నామముల్లో ఒక్క నామాన్ని మనం అనుభవించినట్టుగా మనం భావిస్తున్నాము. కాదు కాదు. సర్వశాస్త్రముల సర్వవేదముల యొక్క సారమే భగవత్ నామము. When we chant the name, we consider mistakenly that this name is an ordinary thing. It is not so. This name is the essence of అట్టి నామమును వినగోరి, అట్టి నామమును పొందగోరి, అట్టి నామమును చేయగోరి గోపికలు అనేక విధములుగా కూడాను కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చారు. Gopikas, in order to chant such great and supreme name, in order to reach that particular name, they began praying to Lord Krishna in a number of ways. వేద సారమంతదీసి నాద బ్రహ్మముగను మార్చి వేణువందు తిరుగబోసి గాన రూపముగను మార్చి పాట పాడు మా కృష్ణ పలుకుతేనే తొలుకునటుల మాటలాడు మా ముకుంద మనసు తీరగా అని ప్రార్థించారు. They prayed to Lord Krishna, O Krishna, sing song in a sweet way, in such a way that the nectar will ooze out of that వేద సారమంతదీసి taking the entire essence of all the Vedas, నాద బ్రహ్మముగను మార్చి transforming that into the sound Brahma itself, వేణువందు తిరుగబోసి pouring such nectar into the flute itself, గాన రూపముగను మార్చి transforming that into mellifluous song. పాట పాడు మా కృష్ణ పలుకుతేనే తొలుకునటుల మాటలాడు మా ముకుంద మనసు తీరగా. O Krishna, ఈ విధమైనటువంటి మాధుర్యముతో కూడినటువంటి యొక్క ఈ నామమును నిజముగా మానవులు ఉచ్చరించలేకపోతున్నారంటే ఇది నిజముగా ఒక దురదృష్టమనే చెప్పవచ్చు. if people have not been able to chant such a sweet name, it is rather unfortunate on the part of the human beings who are not able to do it. తీరిక లేకపోయినప్పటికీ ఉపనిషత్తులు మనం పఠిస్తున్నాము. On account of want of time, we may not be. ఉపనిషత్తులు కేవలం ఒక దట్టమైన ఆరణ్యం వంటివి. Upanishads may be compared to a thick forest. ఈ అరణ్యములో దారి తప్పిన మనము గమ్యము చేరలేము. When we enter into this thick forest, we may lose path and may not be able to reach the goal. వేదమనగా ఇది శబ్ద ప్రమాణము. Veda also is based upon this Shabda. ఈ ప్రమాణమునకు ఏమాత్రము కూడా ఆధారము లేదు. There is no other basis for this particular Veda. వేదము విష్ణు స్వరూపమని, Veda is verily the very form of Vishnu. ఇతను అప్రమేయుడు, ఎట్టి ప్రమాణములకు లభించేటువంటి వాడు కాదు. It is not possible to measure or to limit this Vishnu.
ఇంకా గీతనా? Then you take Gita. ఈ గీత యొక్క గాఢ స్వరూపాన్ని మనము ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. We are not making the effort to recognize or comprehend the uniqueness of Gita. ఈ గీతను కేవలము మనం ఆచరించి, ఆనందించి, స్మరించి, భజించి, ధరించి నిమిత్తమై అందించినటువంటిది. Gita has been given in order to practice, in order to remember, in order to reflect, and in order to save our దురదృష్టవశాత్తు ఈనాడు గీతను పారాయణం చేయటంలోనే మన కాలమునంతా వ్యర్థం గావిస్తున్నాము. But today we are wasting our entire time in doing only parayana of Gita. ఆ సారమును మనం నామరూపంలో మనం భజించాలి. But we have to sing the essence of Gita in the form of name. ఇటువంటి నామస్మరణ అనేటువంటిది మానవునికి అతి సులభమైనటువంటిది, మధురమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది. Chanting this name is rather simple, very sweet and very easily accessible. ఏకాంతమైనటువంటి ప్రదేశంలో కూర్చొని భగవత్ నామమును హృదయపూర్వకంగా స్మరిస్తూ ఉంటుంటే అతని యొక్క హృదయము ఆనందములో మునిగిపోతుంది. If you can sit in a solitary place and go on chanting the sweet name of the Lord, your heart will be filled with sweetness. ఇట్టి ఆనందము మరి ఏ విధమైనటువంటి మార్గమునందు కూడా మనకు లభ్యము కాదు. You cannot get this bliss in any other path. నారదుడు, తుంబురులు, మీరా, సక్కుబాయి ఇత్యాది పరమ భక్తులందరూ కూడా నామముని ఆధారం చేసుకుని తమ యొక్క సంసారం అనేటువంటి సాగరములో నావగా మార్చుకొని గట్టు చేరుతారు. Narada, Tumburas, Meera, Sakkubai have based their entire sadhana in the form of singing the name of the Lord. నామము లేని జీవితము కాని, నామము లేని పదార్థము కాని నిజమైనటువంటి భక్తుడు ఏమాత్రం కూడాను దానిని అంగీకరించాడు. A true devotee is not prepared to accept anything without the proper name as such, be it an object or a person. రావణ సంహారం తరువాత రాములు అయోధ్యకొచ్చి పట్టాభిషేకం కట్టుకున్న సమయంలో అనేక మందికి రాములు అనేక బహుమతులు అందిస్తూ వచ్చాడు. After killing Ravana, Rama returned to Ayodhya, and at the time of coronation of Rama, he began giving gifts to different కానీ people. హనుమంతుని విషయంలో తాను ఏమాత్రం కూడాను ఈ విధమైనటువంటి శ్రద్ధను చూపలేదు. But he did not give any gift to Hanuman. సీత జ్ఞప్తి చేసింది. Sita reminded Rama about this lapse. రఘుపతి కార్యం వీడేచిన కతి రాజసి కామణీతడయ్యా అగములు పురికొని జగముల వెలసిన హన్మద్గురుడు ఇతడయ్యా రఘుపతి కార్యం వీడేచిన కతి రాజసి కామణీతడయ్యా పరిపరి లంకాపురమున జొచ్చిన పురవరసేయుండితడయ్యా పరిపరి విధముల జానకి వెతకిన వనిత పరాక్రుండితడయ్యా రఘుపతి కార్యం వీడేచిన కపిరాజశిఖామణి ఇతడయ్యా. ఇతడు కపిరాజశిఖామణి రామకార్యమునొప్పుల తన జీవితమునే అర్పితం గావించినటువంటి వాడు అతనికి ఏ విధమైనటువంటి బహుమానము అందించలేదే అన్నాడు. He is the king of monkeys who has accepted the task given by Rama and accomplished in a very wonderful way. But you have not given any gift to him. Sita reminded Rama. రాముడు చెప్పాడు, అతనికి నేను ఇచ్చేటువంటి ఒక పదార్థం నా దగ్గర ఏమాత్రము లేదు. Rama told, well, I do not have any object which I can give it as a gift. సామాన్యమైనటువంటి మానవులకు ఏదో అంతో ఎంతో పదార్థముల ద్వారా వారు సంతృప్తి గర్చవచ్చు. It is possible to satisfy ordinary people by giving some gift or the other. నా నామంతో లీనమైనటువంటి యొక్క హనుమంతులకు నన్ను నేనే ఇచ్చుకుంటానన్నాడు. Hanuman, who is filled with my name, I can offer myself to Hanuman and nothing else. కానీ సభ లోపల ఇంతమందిని ఈ విధంగా గౌరవించి ఒక హనుమంతునికి మాత్రమే ఈ ప్రాకృతమైనటువంటి గౌరవాన్ని అందించలేదనుకుంటే అతనికి చాలా నొప్పించుకోవచ్చును అనేటువంటి ఉద్దేశంతో ఆ మెడలో ఉండినటువంటి యొక్క ముత్యాల హారం హనుమంతుడికి ఇచ్చింది సీత. Sita, with a magnificent idea that Hanuman should not be hurt in such a great assembly because he was the only person who did not receive gift, she gave that necklace. చాలా విలువైనటువంటిది ప్రాకృతంగా with necklace of pearls. This is a highly valuable one. కానీ ఆ మాలలో ఉన్నటువంటి యొక్క ముత్యములను ఒక్కొక్కటి కొరుకుతూ పారవేశాడు ఆ సభ లోపలనే. Hanuman took out one after another all the pearls from the necklace
he beat them and threw them out in the assembly. కానీ అందరూ అనుకున్నారు, అయ్యో ఈ కోతి బుద్ధి ఎక్కడ పోతుంది, విలువైనటువంటి ముత్యములంతా కూడాను తానేదో కొరకటము, చెవు దగ్గర పెట్టుకోవటము, పారవేయటము, ఈ విధంగా చేస్తున్నాడని అందరు కూడాను చాలా కష్టపడ్డారు. All the people in the assembly thought that this is the monkey type of thinking. He bites that particular ఈ one. సత్యాన్ని గుర్తించినటువంటి సీత ప్రశ్నించింది, హనుమంత నీ యొక్క భావము నేను గుర్తించింది కానీ లోకులు గుర్తించలేదు, దీనికి కారణం చెప్పమని చెప్పింది. Sita, who recognized the reason as to why he was doing like that, asked Hanuman, what is the reason why you are doing? Let the people అమ్మా, know. నా రోమరోమము రామనామంతో నిండినటువంటిది. అట్టి పరిస్థితి లోపల రామనామము లేనటువంటి యొక్క ఈ విలువైనటువంటి ముత్యమైన నాకు అక్కరలేదు, రాతితో సమానం అన్నాడు. Every hair in my body is filled with the name of Rama, Amma. And there is no object which I am having on my body which does not have Rama's name. I do not want even this pearl necklace కనుకనే which does not have the name of ఇంతటి Rama. మహాభక్తుడైపోయి రాములను కూడా సాధించినటువంటి మహా దీక్షుడైపోయి ఈ యొక్క ఒక్క నామాన్ని మాత్రమే తాను కోరుతూ వచ్చాడు కానీ ఈ ప్రాకృతమైనటువంటి విలువైనటువంటి పదార్థములు తాను ఆశించలేదు. Hanuman was one who only always wanted to have the name of Rama and nothing else in the world. నామంతో సాధ్యం కానటువంటిది లోకంలో మరొక్కటి లేదు. There is nothing which is impossible of accomplishment in the world with the help of అయితే ఈ name. నామాన్ని మనం ఏ రీతిగా మనం అనుభవించాలి? If that be so, how should we resort to chanting the name of the Lord? భగవంతుణ్ణి అఖండంగా వర్ణించటం చేత, అతన్ని అఖండంగా కీర్తించడం చేత భగవంతుడు మరింత మానవులకు అతి దూరమైపోతున్నాడు. By describing the Lord in number of ways, Lord goes distant to the devotee. భగవంతునికి వర్ణనలు కాని అతన్ని కీర్తించడం కాని అతనికి అంగీకరించడు. God is not interested in that kind of praise from the devotee. సహజమైనటువంటి యొక్క స్థాయి ఎందే ఆ భగవంతుని పొందడానికి ప్రయత్నించాలి. It is necessary to reach God in a natural way. అతన్ని ఏ విధంగా మనం వర్ణించాలి, ఏ విధంగా మనం పిలవాలి? How should we describe Him? How should we call Him? ఓ బృందావన సంచారి, ఏ మధురాపురి విహారి, ఏ దయామయ, ఏ కరుణానిధి, ఏ కోటి సూర్య క్రాంతితో చేరినటువంటి యొక్క స్వరూప అని వర్ణించినంత మాత్రమున భగవంతుడు మనకు మరింత దూరం అవుతున్నాడు. If you go on describing the Lord as the one who dwells in Vrindavan or in Nandanavan or who is a million suns resplendent one, he becomes distant to you more ఓ and more. మిత్రుడా, ఓ ప్రియతమా, ఓ బింబమా, నా స్వరూపమా, నన్ను అనుగ్రహించమని కోరికల్నే పరమాత్ముడు సమీపిస్తుంటాడు. Oh dear friend, oh beloved one, oh the main object itself, oh sweet one, if you just call him that way, he will be very near to you. అతన్ని ఒక ప్రియుడిగా మనం విశ్వసించాలి. You should firmly believe that he is dear to you. అతన్ని ఒక మిత్రుడిగా మనం విశ్వసించాలి. You should consider him as a friend. అతన్ని మనం యొక్క తోటి నీరుగా ఉండేటువంటి బింబంగా విశ్వసించాలి. You should consider him as the one who is in ఆనాటి మహర్షులు, ఆనాటి యోగులు ఈ విధంగా వర్ణించడం చేతనే వందల సంవత్సరములు అయినప్పటికీ భగవంతుడు వారిని సమీపించలేదు. As the Maharshis and the sages and the seers of those days began describing the Lord in those glorious terms, for hundreds of గోపికలు years కూడాను they did not అతను attain మహా him. చక్రవర్తి, అతను మహా గొప్పవాడు అనేటువంటి రీతిగా అతనికి రాజ్యవేషమును వేసి అతని అలంకారం చేసి వర్ణించలేదు. Even Gopikas were not prepared to describe or praise him as one who is kingly, who is an emperor. గోపాల అతని సహజమైనటువంటి నామం చేతనే అతన్ని పిలుస్తూ అతనితో సంభాషణ జరుపుతూ అతని యొక్క అండదండలను పొందుతూ వచ్చారు. They always converse with him in the natural way, describing only as Gopala, as the one. కనుక భగవంతుణ్ణి వర్ణించకూడదు. Therefore, you should not go on describing కారణం ఏమిటి? the Lord. వర్ణించినప్పుడు కొత్తవాడుగా తాను తయారవుతాడు. When you go on describing and praising, he becomes a stranger to you. మనకు అతనికి అనేక జన్మం నుంచి సంబంధం ఉంటుండాలి. Our relationship with him is for అతను number మనకు of పాతవాడే, He is an old friend of ours. మనము అతనికి పాతవారమే. We are also old ones, not పాతవారం కాదు. We are not strangers to him. మానవ అనేటువంటి పదమునందే మనం పాతవారం అనే అర్థాన్ని రూపొందింపచేస్తున్నది. This word Manava explains the meaning of మా
కాదు, నవ కొత్త, కొత్త కాని వాడే మానవుడు అని చెప్తుంది. The word Manava means the one who is not new, who is not appearing for the very first time. మనకు అనేక జన్మల లోపల అనేక తల్లులు, అనేక తండ్రులు, అనేక బిడ్డలుగా మనం ఉంటుంటాం. In the number of previous births, we might have had different parents. ఎన్ని different తల్లులు మనం parents, కోల్పోయినామో, ఎన్ని తండ్రులను మనం కోల్పోయినామో, ఎన్ని బిడ్డలను కోల్పోయినామో, కానీ వారికి మనకు ఏ విధమైన సంబంధము లేదు. Any number of parents who might have lost, children who might have lost, the number of births who might have lost. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ నీ భగవంతుడు మాత్రము ఆనాడు నేడు ఏనాడైనా కూడా మన వెంటనే ఉంటున్నాడు. But God, భగవంతుడు ఒక్కడే. God is one. God remains with us throughout all the births, although there may be changes in the parents and ఒక children. కొత్త మిత్రుని మన ఇంటికి పిలిచినప్పుడు, When you call కొత్త వ్యక్తులను మనం ఆహ్వానించినప్పుడు, a new friend to your house, రండి, దయచేయండి, కూర్చోండి అనేటువంటి గౌరవ పదవులు మనం ఉపయోగపెడుతుంటాం. we use such respectful words as please come, please sit down. వారికి చాపల వేయటము, లేక కుర్చీలు అమర్చటము, ఈ విధమైనటువంటి గౌరవాన్ని మనం అందిస్తుంటాము. We offer the appropriate seat, a chair or a mat, and treat him. అదే పాత స్నేహితుడైతే రారా, పోరా, కూర్చోరా అనేటువంటి రీతిగా మనం ఈ పదములు ఉపయోగపెడతాం. And if it is an old friend, in the familiar language, we welcome him. Oh, please come, I say. కనుక మన ఈ గౌరవం అంతా కూడా భగవంతుడు మనకు కొత్తవానిగా మనం చూసుకుంటున్నాము. అదే మనలో ఉన్నటువంటి దోషం. If you start showing respect, if God will become a stranger to you. That is the effect of భగవంతుడు నీ సన్నిహిత సంబంధుడు, నీ సన్నిహిత స్నేహితుడు. God is your dear friend. He is closely related. అలాంటి వాడిని ఈ విధంగా గౌరవించడం చేత మరే నాకు ఈ స్నేహం నాకు అక్కర్లేదని వెళ్ళిపోతుంటాడు. But if you show so much of respect, మనసు విప్పి ప్రేమ చేత తనను ప్రాప్యాయంగా అతన్ని ఆహ్వానించాలి. you should open your heart and with all love and feeling of closeness, you should welcome him. కనుకనే ప్రాచీన భక్తులందరూ కూడాను భగవంతుని కేవలము ఏకవచనంగా వారిని అడుక్కుంటూ, వారిని పిలుచుకుంటూ, వారితో అనుభవాన్ని అనుభవిస్తూ వచ్చారు. That is why quite a few devotees would address God in singular and show the closeness of relationship. త్యాగరాజు కూడాను అట్లే రామచంద్రుని అనుభవిస్తూ వచ్చాడు. Even Tyagaraja described and enjoyed the company of Ramachandra in those terms. రామనల్లు గోవరా, రామనల్లు గోవరా, ప్రేమతో లోకాభి రామనల్లు గోవరా. రా రా ఏకవచనంగానే ఒరే రామచంద్ర నన్ను బ్రోవరా, ఏ విధంగా ప్రేమతో బ్రోవరా అని పిలుస్తూ వచ్చాడు. Even Tyagaraja, while welcoming and asking Rama to save him, he showed that familiarity and used singular in describing him rather than showing all such respectful terms. రామును కనిపించినటువంటి సమయంలో కూడాను అతన్ని ఏకవచనంగానే సంబోధిస్తూ వచ్చాడు. Even when Rama was not seen, when he was not coming, he also addressed him only in singular terms. కుదురా రామనేందు వెదకుదురా, నిన్ను నేనందు వెదకుదురా. ఎక్కడ నిన్ను వెతికేది? అంతర్బహిర్త సర్వవ్యాప్త నారాయణ స్థిత. ఎక్కడ చూసినా ఉండినటువంటి వాడిని నిన్ను వెతికేది ఎక్కడరా? Where can I search for you? You are inside and you are outside. You are all pervasive, you are found everywhere. Where can I search? ఈ విధమైనటువంటి యొక్క ప్రేమ సంబంధమైనటువంటి దాంతో గౌరవం అనేటువంటిది అక్కడ ఏమాత్రము నిల్చదు. When the relationship is based on so much of intense ప్రేమ love, పెరుగుతుంది, గౌరవ భయములు తగ్గిపోతున్నాయి. once love increases, the fear and respect, they proportionately అట్టి come సన్నిహిత down. సంబంధాన్నే భగవంతుడు ఆశిస్తుంటాడు. God always aspires to have that kind of close ప్రేమ లేని relationship. మర్యాదలు అక్కర్లేదు. The respect and honor shown without love, he అన్నింటికి నీ doesn't want. ప్రేమనే ప్రేమనే ప్రేమనే. For everything, the basis must be love. ఈ and ప్రేమ love చేత only. భావం చేత నామాన్ని స్మరించటం చేత భగవంతుడు సన్నిహితుడైపోతాడు. By chanting the name of the Lord with such pure love, he becomes very close to you. అయితే దీని యొక్క సన్నిహిత సంబంధాన్ని మనం కొంతవరకు యోచించాలి. But we should also look into certain other aspects of this kind of relationship. నామమును స్మరిస్తూ 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 ఉండగా తన్మయత్తుడైపోతాడు, మత్తుడైపోతాడు, ఉన్మత్తుడైపోతాడు.
When one goes on chanting the name of the Lord continuously, he is filled with that amount of sweetness. ఈనాడు లోకములో నిరంతరము నామస్మరణ చేస్తూ భగవంతుణ్ణి అనేక విధములుగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి వారిని లోకులంతా చూసి ఇతను ఒక పిచ్చివాడు అనుకుంటారు. That is why the worldly people who cannot understand the sweet experiences, the people who chant the name of the Lord, call such people as mad ones, a crazy one. ఈనాడు లోకములో పిచ్చివారు కానివారు కూడాను సమంగానే ఉంటున్నారు. Today, the mad person and the one who is not mad, they look alike. కొంత విచారించి చూస్తే పిచ్చివాడే ఉత్తముడుగా కనిపిస్తున్నాడు. If you look into a little more carefully and intensely, a mad person may be ఆ better than the పిచ్చివాడికి one. బాధ్యత తక్కువ, For such a mad person, his responsibilities are less. కర్మలు తక్కువ ఆచరిస్తాడు. But he also does very limited amount of activity. కనుకనే పిచ్చివారు కానటువంటి తెలివితేటలు కలిగిన వారి కంటే పిచ్చివాడే ఉత్తముడని కూడా మనం గుర్తించవచ్చు. That is why we cannot recognize easily that a person who is free from this madness is worse than a person ఈ who పిచ్చి is... అనేటువంటి పదము కూడాను చాలా ముద్దైనటువంటి పదము. Even this word pichi, this madness, is also మన చిన్నపిల్లలు ఏదో ఆడుకుంటూ ఉంటుంటే అరే పిచ్చివాడా ఏమిటా నీవు ఆడుకోవటం అంటాడు తండ్రి. when the small child is playing, one say, the father may ఈ say, పిచ్చివాడ అనటము ముద్దైనటువంటి మాటలే కానీ వాడు పిచ్చివాడనేటువంటి అర్థం ఇచ్చేటువంటి మాట కాదు. when you use that word, you little crazy child, what are you doing? It is only a sign of affection and one doesn't really mean పిల్లవాడి that. నుంచి జాబు రాలేదనో లేక పిల్లవాడు ఎట్టున్నాడనో భార్య ఏడుస్తుంటే పిచ్చిదానా ఏడో రేపు వస్తుంది ఎందుకు ఏడుస్తావు అంటాడు భర్త. If wife in the house is crying that she has not been able to receive a letter from her own son, ఈ husband would పిచ్చిదానా అన్నంత మాత్రం భార్యకు పిచ్చి పట్టిపోలేదు, కానీ ఇది ఒక ముచ్చటైనటువంటి పదం ఉపయోగపెట్టుకోవటం. the way that particular word crazy or mad is used is full of affection. కనుక భగవంతుని నామముతో ఉన్మత్తుడైనటువంటి వాడిని పిచ్చివాడని పిలిచడము పిచ్చి కానిది, వారి ప్రేమతో పిలిచేటువంటి పదము. Therefore, for a person who is mad with the name of the Lord, when any other person calls him as a mad person, hardly does it really mean that he is mad. కనుక ఎవరేమీ పిలిచినప్పటికీ మనం లోకవాక్యములకు ఏమాత్రం కూడా మనం వెరవనక్కర్లేదు. Whatever the worldly people call us, let us not care for such words. మన యొక్క ప్రేమకు, మన యొక్క విశ్వాసములకు, మన యొక్క సంకల్పములకు సరైనటువంటి మార్గాన్ని మనం వెతుక్కుంటూ పోవాలి. We should always search the proper path for our own love, for our own faith which is firm. లోకానికి వెళితే మనకు లభించేదేముంది? If you are afraid of the world, what is it that you are going to achieve? ఈ విధంగా లోకానికి మనం ఏమాత్రం కూడా వెరవనక్కర్లేదు. There is no need for fear, being afraid of the world. ధైర్యముతో, ప్రేమచే, విశ్వాసంచే భగవంతుని నామస్మరణ నిరంతరం కూడా మనం చేస్తూ రావాలి. Carry on chanting the name of the Lord with courage, conviction, faith and love. ఈ ప్రేమ లోపల ఒక విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడిపోతుంది మనకు. Love brings about a close relationship between you and the Lord. ఎటువంటి సమయం నందు కూడాను భగవంతుని ఈ లోక సంబంధమైన విషయాల్లో మనం గౌరవంగా, మర్యాదంగా మనం ఉపయోగించుకోవాలి. కానీ ఏకాంతమైనటువంటి సాధనలు యందు అతని ఏకత్వంగానే మనం భావించాలి. In a worldly way, when we are just dealing with the Lord, you may show the respect due. But when you are alone, you will have to just use your own closeness to the Lord. ఉద్ధవుడు భగవంతునికి, కృష్ణునికి సన్నిహిత సంబంధుడే. Uddhava was a very close friend of Lord కానీ Krishna. అతనికి భయముతో, గౌరవంతో, కేవలం ఒక విధమైనటువంటి గంభీరంతో అతన్ని చూస్తూ ఉండేటువంటి వాడు. But he always looked upon Krishna with a sense of fear, respect and dignity. ఆ విధంగా చూడటం చేత అతన్ని అంత సమీపించలేదు కృష్ణుడు. Therefore, Krishna కేవలం స్నేహితుడు మాత్రమే కాని సన్నిహితుడు కాదు. Therefore, Krishna did not treat him other way than as a friend. He was not such a close కృష్ణుడు కూడా one. నువ్వు చెప్పాడు. Krishna also told him. మధురవాసులు, ద్వారకవాసులు, లోకంలోని సమస్త ప్రజలు కూడాను నాకు ప్రేమ పాత్రులే. He also said the citizens of Madura, citizens of Dwarka and all the citizens of the world are నాకు ప్రాణ సమానులే. They are equal to my own life. కానీ నా నామమును నిరంతరము స్మరించేటువంటి గోపికలు మాత్రము నా ప్రాణములే అన్నాడు. But these Gopikas who ceaselessly, continuously contemplate and chant my name, ప్రాణ they are my life సమానులకు, itself. ప్రాణములకు ఎంత వ్యత్యాసం ఉంటుందో అది యోచించండి. There is a lot of difference between being equal to life and life itself. ప్రాణ సమానం అనుకున్నప్పుడు ప్రాణం కాదు. When you say that they are equal to my life, they are not గొప్పగా life. వర్షం కురిచి
ఎక్కడ చూసినా కానీ నీరు కనిపిస్తుంటే అబ్బా సముద్రం వలె ఉంటుండదని అనవచ్చునే కానీ అది సముద్రం కాదు. When there is a downpour and there is a lot of water accumulated in a particular place, you may say this is equal to a ocean, but that is not ocean itself. అదే విధంగానే ప్రేమ పాత్రులుగాను In the same way, ప్రేమ సమానులుగాను ప్రేమగాను ఉండినటువంటి దానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంటుంది. in the same way, for people who have earned love and who are very close and who are loving, పరిపూర్ణ ప్రేమతో నిండినటువంటి యొక్క మనిషికి పదములు కేవలం ఏకవచనంగానే వస్తుంటాయి. for one whose heart is filled with love, he would be addressing the other person with singular using ఉద్ధవుడు singular యశోద terms. దగ్గరికి వచ్చాడు. Uddhava came to Yashoda. నాయన నా గోపాలుడు ఎట్టున్నాడు మధురలో అని ప్రశ్నించింది యశోద. Yashoda questioned Uddhava, how is my Gopala? అమ్మా సకల శక్తి సంపన్నుడైనటువంటి యొక్క కృష్ణునకు ఏమి కొరత? He said, for Krishna who is ఆ commands మధురాపురి విహారి చక్కగానే ఉన్నాడు. that one who is the master of Madura, మునిమాన సంచారి అతనికి ఏ కొరతలు లేవు. one who resides in the minds of Muni, గోపీజన వల్లభుడు అతను ఏ యొక్క కష్టములతోనా లేడు. he is the one who is dear to gopis. There is no ఆనందలోనుడు నిరంతరమే ఆనందం తాండవం ఆడుతుండాలి. He is the very embodiment of ఈ విధంగా చెప్పేటువంటి జవాబులు యశోదకి ఏమాత్రం కూడా గిట్టలేదు. when all these descriptions are used. ఎవరా మధురాపురి విహారి వారి పేరు నాకు అక్కర్లేదు. I am not interested in that Madhurapuri Vihari. మునిమాన సంచారి ఎవరో నాకు తెలియదు. I do not know who that వారి క్షేమ సమాచారం నేను ప్రశ్నించలేదు. I am not concerned about him. నా గోపాలుని యొక్క క్షేమ సమాచారం నేను ప్రశ్నిస్తున్నాను. I am interested in knowing the welfare కానీ of my గోపాల Gopala. గోపాల గోపాల ఆ నామం తప్ప అన్య బిరుదులు కాని అన్య వర్ణములు కాని ఆమె ఏమాత్రం కూడాను అంగీకరించేది కాదు. She was always fond of that name Gopala. She was not prepared to accept any other name, description, appellation and other praise that is showered on Krishna. కసిగంధలగునిపై కంసభూపాలుండు మదగజంబులు వదల మనసెట్టు నొప్పెను కన్ననాటి మొదలు కడగండ్ల పాల్చేసి కంటితో చూచున్న కర్మమేమో కృష్ణ నేను కంటితో చూచున్న కర్మమేమో కృష్ణ నరరాక్షసులు చేరి పురవీధులను తరుమ బాధలన్నీ పడిరో బలరామ కృష్ణులు. బలరామకృష్ణ బలరామకృష్ణ అంతే తప్ప ఓ భగవంతుడా ఓ సాక్షాత్ స్వరూపుడా ఈ పదములు ఆమె ఏమాత్రం కూడా ఉచ్చరించేది. Yashoda always was fond of using Balarama and Krishna. సహజమైనటువంటి నామాన్ని మనం ఉచ్చరించాలి. We have to chant names. సహస్రనామాల్లో ఎన్నో నామములు మనం చేస్తుంటాము. In 1000 names, there are innumerable number of ఇవన్నీ names. కేవలం మన తృప్తి కోసం చేయటమే. All these names are meant only for our own satisfaction. ఉన్నది ఒకే నామమే. There is only one name. అది గోపాల ఓ శ్రీరామ అనేటువంటివే పదములు. And those names are either Gopala or Sri Rama. ఇట్టి సహజనామతో ఉచ్చరించినటువంటి యొక్క మానవులకు సహజంగానే అతి శీఘ్రంగానే ప్రత్యక్షమవుతాడు భగవంతుడు. For people who are natural, who have chant the natural name of Rama and Krishna, God comes down and gives His appearance. సహజ జీవులను ఉద్ధరించే నిమిత్తమై సహజనామం ధరించి సహజమైనటువంటి ప్రేమతో సన్నిహితుడవుతాడు భగవంతుడు. In order to save people who are natural in their approach and in their chanting, God becomes very close and gives His form. తండ్రి గొప్ప అధికారిగా ఉండవచ్చు. Father may be occupying a very big position. అతనికి గొప్ప జీతములు రావచ్చును. He may be drawing a very fat salary. అతనికి అనేక భవనములు ఉండవచ్చును. He may have a number of palaces. బ్యాంకులో లక్షలాది సంపత్తి ఉండవచ్చును. He may have lakhs of rupees bank balance. కానీ ఒక కుమారుడు వెళ్లి నాన్న నాకు చొక్కా గుట్టించమంటే నాన్న నీవింత గొప్పవాడు నీకింత భవనములంతా ఉన్నాయి నీకింత ఇన్కమ్ వస్తుంది నాకు ఒక చొక్కా గుట్టిస్తావా అని అడగడు. When a child goes and asks for stitching a shirt, he straight away goes and asks, please stitch a నీకు shirt. జీతం ఇస్తున్నారో లేదో నాకు అక్కర్లేదు, నీకు భవనం ఉన్నాయో లేదో నాకు అక్కర్లేదు, నీ దగ్గర ఎంత ధనం ఉందో నాకు అక్కర్లేదు, నాకు చొక్కా కుట్టించు అనేటువంటి ఒక హక్కుతో అడిగేటువంటి యొక్క స్వభావము ఈ యొక్క భగవంతుని నామం.
He goes to the father and asks with full right, I am interested in having a shirt, whether you are getting your salary, whether you are having bank balance, whether you are having your position, all that I am not interested. కనుక మనము భగవంతుని హక్కుతో అడగాలి. We have to ask God with full right. ఈ హక్కును సంపాదించుకోవటమే మన యొక్క ప్రేమ యొక్క తత్వము. We can get such right only through love. పరిపూర్ణ ప్రేమను మనం పొందినప్పుడు ఆ హక్కు తమంతట తానే లభిస్తుంది. If we are having full love for Him, we get that right automatically. దివ్యాత్మ స్వరూపులారా, మనం భగవంతుని పొందాలనుకుంటే ఏ శాస్త్రములో, ఏ ఉపనిషత్తులో, ఏ వేదములో, ఏ యొక్క భగవద్గీతలో మనం వర్ణించనక్కరలేదు. Embodiments of divine Atma. If you want to attain God, there is no need for reading scripture. భగవంతుడు అతి సులభ ప్రియుడు. God is easily accessible. మన ధన కనక వస్తు వాహనాదులకు లభించేటువంటి వాడు కాదు. You cannot get Him by your wealth, possessions, lands and properties. కేవలం ప్రేమకు మాత్రమే అతను సన్నిహితుడవుతాడు. He becomes close to you only through love. ఈ భగవంతుని పొందాలనుకుంటే, if you want to attain Him, ఎన్నో విధమైన పూజలు చేయవక్కర్లేదు. there is no need for ఇవన్నీ కేవలం కాలమును సార్థకం గావించుకునే నిమిత్తమై ఆచరించేటువంటి కర్మలు మాత్రమే. all this worship is only different forms of to sanctify one's time. కర్మను పవిత్రం చేసినప్పుడు కాలమును కూడా పవిత్రం చేసిన వారం అవుతాం. if you sanctify your action, the time also ఈ కర్మలన్నీ కూడా చిత్తస్య శుద్ధయే కర్మ, చిత్తశుద్ధిని గావించేటువంటివే గాని ఈ కర్మలు భగవంతుని సన్నిహితం గావించేటువంటివి కాదు. all the action is meant to purify your own heart, but they can ప్రేమ ఒక్కటి మాత్రమే తన యొక్క సన్నిధికి లాక్కుని పోతుంది. it is only love which can take you close to the Lord. ఆ ప్రేమను స్వార్థరహితమైనటువంటి ప్రేమగా మనం అభివృద్ధి చేసుకోవాలి. transform that love and develop that love into ప్రయోజనమైనటువంటి ప్రేమగా మనం అభివృద్ధి చేసుకోరాదు. you should not make it selfish love. ప్రేమకు ప్రేమనే సాటి. love can alone. భగవంతుడు ప్రేమ స్వరూపుడు. God is the very embodiment of ప్రేమ love. స్వరూపుని పొందడానికి ప్రేమనే ఆధారం కానీ మరొకటి కాదు. to reach God, who is the embodiment of love, love alone. ప్రకాశించే చంద్రుని మనం చూడవాలంటే ఒక టార్చ్ లైటో, అరికన్ లైటో, పెట్రోమాక్స్ లైటో తీసుకుని పోయి చంద్రుని చూడనక్కర్లేదు. if you want to look at the shining moon, there is no need for the help of any torch light. చంద్రుని యొక్క ప్రకాశము ద్వారానే చంద్రుని చూడాలి. you can see moon through the moon shine itself. కనుక భగవంతుడి ప్రేమ స్వరూపుడు కనుక అతని ప్రేమ ద్వారానే మనం పొందాలి. as God is the very embodiment of love, through love alone. ప్రేమ లేని యజ్ఞ యాగాది కృతములు కానీ, yajnas, yagas and such sacrifices, ప్రేమ లేని దాన ధర్మాల తపస్సులు కానీ, all the types of charity, penance, ఇది కేవలం ఒక కృత్రిమమైనటువంటివి. as there is no love, they are all artificial if there is no love in it. కనుకనే భగవంతుని సన్నిహితంగా నిరంతరం కూడాను నాలోనే ఉండినటువంటి వాడిగా మనం విశ్వసించాలి. we have to continuously believe that God is the resident of our own heart. భగవంతుడా, నీకు నాకు ఎడబాటు లేదు. there is no separation between you and me, O Lord. నీవు వేరు నేను వేరు కాదు. yourself and myself, we are not different from each నీ other. ప్రేమ నాయందు, నా ప్రేమ నీయందు ఉంటున్నది. my love is in you and your ఈ love is రెండు in me. ప్రేమలు కలిసినప్పుడు మనం ఏకమైన వారమే కానీ భిన్నమైన వారం కాదు. when these two loves are linked together, we become one. We are కనుకనే గోపికలు కూడాను ఈ విధమైనటువంటి యొక్క నామము చేతనే ఆ యొక్క భగవత్ స్వరూపాన్ని పొందగలుగుతూ వచ్చారు. through name alone, even gopikas are able to attain the sweet Lord. హే కృష్ణ, hey Krishna, పుష్పంబువై నీవు పొలుపొందుచుండిన తుమ్మెదమై మేము తిరుగచుందు. if you become a flower, I would like to become a bee and be singing and ring about yourself. వృక్షంబువై నీవు వర్ధిల్లుచుండిన వల్లికనై నీకు అల్లుకొందు. if you become a tree, I'll become a creeper and go around you, close to you. వర సముద్రుడే నీవైన వాహిని ఎగుచు నేను నీలోన ఐక్యమగుదు. if you become the ocean, I'll become a river and flow into you. అనంత ఆకాశమే నీవైన చిన్న చుక్క నేనై నీలోన చెలగుచుండు. if you become the vast infinite sky, I would like to become a star and shine in you. నేను పర్వతమే నీవైన పరచుకొని పారెద నేను సెలయేరునై. if you become Meru mountain itself, I would like to become a river and run. ఈ విధమైన సంబంధాన్ని కోరినటువంటి వాడే నిజమైన భక్తుడు. only that person can be called a devotee who others have. ఈ భక్తి ఒక నామం చేత తప్ప మరొక దాంతో కట్టుబడదు. only through name you can bind the Lord. కనుక నామస్మరణ నామస్మరణ
chanting of the name of the Lord. నామస్మరణం చాలా మంది ఒక సులభంగా కానీ ఒక విధమైనటువంటి యొక్క దీనిగా కానీ భావిస్తుంటారు. People may be thinking that this kind of repetition of the name ఇది of the Lord, అలక్ష్యంగా కూడా నువ్వు విశ్వసిస్తుంటారు. they take it very indifferently. నామం చెప్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి? They say, but వేదం చెప్పండి, భగవద్గీతలోని శ్లోకములు చెప్పండి అని అంటుంటారు. some people say, what is it that you are going to gain by repeating the name of the అవి Lord? కూడా నువ్వు చెప్పుకోకూడదని చెప్పడం కాదు. Chant Bhagavad Gita, chant Vedas. they అవి say. కూడా నువ్వు ప్రేమతోనే నీవు చెప్పాలి. But whatever you chant, chant it with love. వేదాన్ని నీవు చదవాలని ఆశించినప్పుడు అందులో భగవంతుని యొక్క ప్రేమ సంబంధమైనటువంటి యొక్క స్తోత్రములు ఉన్నాయనేటువంటి దృష్టితో నీవు చూడాలి. When you are studying Vedas, approach with love and study with love. ప్రేమ లేనటువంటిది మనం ఏమాత్రం కూడా నువ్వు అంగీకరించటకు వీలు కాదు. We should not accept anything which is devoid of love. ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురమును పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే. మా హృదయాలంతా కూడా ప్రేమరహితమైనటువంటివిగా ఉంటున్నాయి. They said, oh Krishna, our hearts are not having love. ఇటువంటి ప్రేమరహితమైనటువంటి భూముల లోపల ప్రేమ జలమును పెట్టి దాన్ని మెత్తబరచు. Allow these waters of love to flow into our hearts అందులో ప్రేమ మొక్కలే నాటు, and sow the seed of love. ప్రేమ ఎరువే పోయి Put waters of love ప్రేమ వర్షమే కురిపించు. and let there be showers of అప్పుడు నా love. ప్రేమ నదులు ప్రవహించి నీలో ఐక్యమైపోతాయి. Then there will be rivers of love flowing. And కనుకనే merging in ప్రేమ you. ప్రేమ ప్రేమ ప్రేమకు మించినటువంటిది మరొకటి జగత్తులో లేదు. Therefore, for everything, the basis is love. There is nothing which is greater than love in the world. కనుకనే ఎన్ని విధములైనటువంటి యొక్క ధనధాన్యములు భగవంతునికి అర్పితం చేసినా కానీ అతను తాను అంగీకరించడు. Whatever amount of wealth and అది ఏ తులాభారం యొక్క అంతరార్థము. you offer to the Lord, He is not going to accept this inner meaning of ఎన్ని Tuladhara. విధములైనటువంటి ఆభరణములు వేసినప్పటికీ కృష్ణుడు కించిత్తైనా కూడా కదలలేదు. Whatever amount of wealth was put on one pan, the pan on which రుక్మిణి did వచ్చింది. not move. Rukmini came. పత్రము పుష్పము ఫలము తోయము భక్తి కలిగిన వారికి వసుడవవుట సత్యమేని నీవు ఈ తులసి దళములకు తూగుదుగాక. పత్రము నా దేహము నీకు అర్పితం, పుష్పము నా యొక్క హృదయ పుష్పము, ఫలము నా మనోఫలము, తోయము నా ఆనంద బాష్పములు ఒక్క నామముతో నీకు అర్పితం చేస్తున్నాను. My body as the leaf, my heart as a flower, my mind as the fruit, my tears as water. With your name, I am offering it ఒక్క to you. నామము చేత నీ సర్వమును అర్పితం గావించుకోవచ్చు. You can offer everything with that particular name unto that name. ప్రేమ లేని అర్పితము తాను అంగీకరించడు. He would not accept anything if there is no love behind it. కనుకనే భగవంతుని నామస్మరణ ప్రేమతో నామస్మరణ చేస్తుంటే ఇంతకంటే మించిన సులభ మార్గము ఈ కలియుగంలో మరొకటి లేదు. If you can chant the name of the Lord with love, there is no easier path than that in the age of Kali. ప్రేమ స్వరూపులారా, ప్రేమ చేతనే నామస్మరణ చేత ఎటువంటి అమాయకులైనప్పటికీ, మూర్ఖులైనప్పటికీ, అజ్ఞానులైనప్పటికీ, విద్యావంతులైనప్పటికీ ప్రేమ సర్వుల యందు ఉండేటువంటిది. There may be ordinary people, foolish ones, ignorant ones, scholars, but everyone has love. ప్రేమ సర్వజీవులు వృక్షమునందు కూడాను ఫలించేటువంటిది ఆ ప్రేమ ఫలము. This fruit of love can blossom and flower in every heart. అయితే ఆ ఫలము పైన ద్వేషము, అసూయ, క్రోధము ఇత్యాది దట్టమైనటువంటి చర్మం కప్పుకొని ఉంటుండాలి. But this fruit is covered by a skin full of hatred. అందువల్లనే అందులో ఉన్నటువంటి మాధుర్యం మనకు గోచరం కాకపోతుండాలి. Therefore, you have not been able to understand the sweetness of this fruit. ఎవరు దానిని వలిచి ఆ తోరును వదల్చి పారవేసినప్పుడే ఆ మధురమైన సారం మనకు లభ్యమవుతుంది. Those people who can remove the skin of hatred, etc., would be able to get the sweet juice of that fruit. కనుక రాగద్వేషాది గుణములను మనం దూరం చేసి Likes and dislikes should be removed. భగవంతుని రాగమనే మన గానంగా మనం తీసుకున్నామంటే, The love for the Lord alone is భగవంతుని నామమునే మనం ఆధారం చేసుకున్నామంటే, if we can make His name as the very basis, భగవంతుని నీవు వేరు వెళ్లి వెతకనక్కర్లేదు. you need not go in search of the Lord elsewhere or as అతను a సన్నిహితుడై ఉంటాడు. He is very close to you.
సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమా విశిష్టతి. సర్వత్రా నిలిచినటువంటి వాడు భగవంతుడు. God is all pervasive, found everywhere. ప్రేమ స్వరూపులారా, ఒక చిన్న ఉదాహరణము. Embodiments of divine love. Here is ఒక నిప్పు మనకు చెంతర పెట్టుకున్నాము. there is a small fire piece which you have just kept. కానీ దాన్ని మనం అలక్ష్యంగా పెట్టుకున్నాము. But you have treated it with indifference. అలక్ష్యంగా ఉంటున్నప్పుడు ఆ నిప్పు నుంచి ఒక నిమురు వచ్చింది. And from that charcoal which is burning, there is ఆ నిమురు నిప్పును కప్పింది. this ash covered that particular charcoal. ఆ నిమురు ఎక్కడి నుంచి వచ్చింది? From where did you get this? నిప్పు నుంచే వచ్చింది. It came from that నిప్పు burning. నుంచి వచ్చేటువంటి నిమురు నిప్పునే కప్పివేసింది. This ash which emerged from it covered itself. అయితే నిప్పు లోపల ఉంది. But there is fire inside. ఉప్పని ఊపినప్పుడే నిమురు పోతుంది, నిప్పు కనిపిస్తుంది. If you blow that ash out, then you can get the fire. కనుక మన యందే కూడా ఆ దైవ రత్నం అనేటువంటి నామం మన యందే ప్రకాశిస్తూ ఉండాలి. There is the name of Lord. ఆ నామరత్నం అనేటువంటి యొక్క కణమును మనం చూడవలనంటే, If you want to get a vision of God who is within your own heart, దాన్ని మనం అలక్ష్యం చేశాము. we have been indifferent to అందువలనే మాయా అనేటువంటి నిమురు కప్పుకుంది. Therefore, this illusion has covered this name. ఆ నామరత్నం మనలో లేకపోలేదు. It is there all the same. ఉంది. ఆ మాయను దూరం నెట్టితే అదే ప్రకాశిస్తుంది. If you remove this illusion, it shines in its natural glory. ఆ మాయను నెట్టటమే స్మరణ. Through chanting the name of the Lord, you can remove ఆ that నామస్మరణ illusion. చేస్తూ 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 ఉంటుంటే ఆ నిమురు దూరం అయిపోతుంది. If you go on repeating the name of the Lord, chant it continuously, ఆ నామరత్నం మనకు కంటికి కనిపిస్తుంది. then you will be able to just get the దానితో name. సర్వానందమును మనం అనుభవిస్తాం. Then you can get bliss of all sorts. as కనుక well. నామస్మరణ చేసి దైవాన్ని సన్నిహితంగా గావించుకోవటానికి సులభమైన మార్గం. Therefore, chant the name of the Lord. And అన్ని మతములు వారు కూడా దీనిని అంగీకరించినటువంటిది. all the religions accept this truth. సర్వమత సమన్వయమైనటువంటిది ఈ నామము. This name reconciles all the యోగము religions. ప్రాణాయామం అనేటువంటి ఒక భారతీయులు తప్ప మిగతా క్రిస్టియన్స్ కానీ లేక ముస్లింలు కానీ పర్షియన్స్ కానీ ఇంకేమిటి బుద్ధులు కానీ వారు ఎవరు కూడా దీనిని అంగీకరించరు. This yoga and pranayama are not acceptable to either Muslims. నామస్మరణ అనేటువంటిది క్రిస్టియన్స్ అంగీకరిస్తున్నారు, ముస్లింలు అంగీకరిస్తున్నారు, బుద్ధులు అంగీకరిస్తున్నారు, జురాస్ట్రియం వారు అంగీకరిస్తున్నారు, జైనులు అందిస్తున్నారు, సర్వులు కూడా అంగీకరిస్తున్నారు. But chanting the name is acceptable to all religions, whether it is Buddhism, Christianity, Islam, Zoroastrianism, కనుక Hinduism. వారి వారి మతానుగుణ్యంగా ఒక్కొక్క క్రిస్టియన్స్ కూడా ఒక మాలను పెట్టుకొని నామస్మరణ చేస్తుంటారు. Christians also, ముస్లింలు కూడా ఒక మాలను పెట్టుకొని నామస్మరణ చేస్తుంటారు. they also chant the name. సిక్కులు కూడా ఒక మాలను పెట్టుకొని నామస్మరణ చేస్తుంటారు. Sikhs also, they also chant the కనుక name. స్మరణ అనేటువంటిది తరుణోపాయం, Chanting the name is the only way. సర్వమత సమ్మతము, It is acceptable to all సర్వమత religions. సమన్వయం. It reconciles. ఇది నామే అందరినీ ఐక్యం గావిస్తుండాలి. Name brings about the unity among all religions. అది సమైక్యతను గావించేటువంటి యొక్క శక్తి కలిగినటువంటి నామం. Name has that power which can bring about total unity అట్టి among all నామాన్ని religions. ఉచ్చరించి Chant such name. అతన్ని సన్నిహితుని గావించుకొని Make him closer to you. మీ యొక్క సంతోషం అనుభవించండి. Enjoy the bliss which is ఇది within సులభ you. మార్గము. This is the easiest path. ఇంతకంటే సులభ మార్గం మరొకటి లేదు. There is no easier path than this. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप जप जान बिना संयोग नहीं, जप जान प्रभु दर्श बिना प्रज्ञान नहीं,
बिना सत्कर्म नहीं, दया धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति 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 नहीं, हरि भजन बिना हरि नाम